టీటీసీ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ 42 రోజులు మనం స్టే ఉండాలా? ఈ కోర్స్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు, మెటీరియల్ ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, టీటీసీ అప్లై చేసుకుంటున్నారు చాలా మంది. సో అప్లై చేసుకున్న తర్వాత అంటే మనకి 30 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. సో ఎక్కువ టైం లేదు కాబట్టి అప్లై చేసుకోండి. ముఖ్యంగా తెలంగాణలో 30 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. సో ఈ 30 తారీఖు అవగానే ఫస్ట్ నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అసలు ఈ కోర్స్ ఎలా ఉంటుంది, 42 రోజులు ట్రైనింగ్ ఏమిస్తారు, ఈ కోర్స్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు, మెటీరియల్ ఏంటి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూడండి, మిస్ కాకండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో టీటీసీ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్. సో 42 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ 42 డేస్ ట్రైనింగ్ అనేది మీకు లైఫ్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది మీకు 2 పార్ట్గా ఉంటుంది. అంటే 42 డేస్లో మీకు 1 ప్రాక్టికల్ ఉంటుంది, 2 థియరీ ఉంటుంది. సో ఈ థియరీ ప్రాక్టికల్ 2 కలిపి 42 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. థియరీ ఏముంటుంది? ఇప్పుడు ఈ 42 డేస్ ట్రైనింగ్ అసలు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మీరు డ్రాయింగ్ లోయరు హయ్యరు చేశారనుకుందాం. మరి ఎందుకు చేసినట్టు? మీరు అది టీచర్ అవ్వాలనే కదా. సో మరి టీచర్ అవ్వాలంటే ట్రైనింగ్ ఉండాలి మీకు. అంటే పిల్లలకి టీచింగ్ చేయడానికి మీ దగ్గర టీచర్ అనే ఒక క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాలి. వేరే హైయర్ చేయగానే మీరు టీచర్ అయినట్టు కాదు కదా. టీచర్ అవ్వాలంటే మీరు కూడా ట్రైనింగ్ అయి ఉండాలి. కాబట్టి అదే మీకు ఈ టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో అందుకు మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ 42 డేస్ ట్రైనింగ్కి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు నేర్పించేది ఏంటి? మిమ్మల్ని ఖచ్చితంగా ఒక టీచర్ లాగా చేయాలి. సో అలా చేస్తేనే మీరు టీచర్ అవుతారు. అంటే ఫిజికల్గా మెంటల్గా. ఫిజికల్గా అంటే ఎక్సర్సైజ్ ఏమో చెప్తారు, బాడీ ఫిట్నెస్ అదేమీ కాదు. నేను చెప్పేది ఏంటంటే మీకు వర్క్ ఇస్తారు, అదే రికార్డు. అది మీరు ఫిజికల్గా చేయాలి. ఇక థియరీ అనేది మెంటల్ ఎబిలిటీ, అంటే సైకాలజికల్గా సబ్జెక్ట్ ఉంటుంది. యాజ్ ఎ టీచర్గా పిల్లలకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఒక డ్రాయింగ్ టీచర్, ఒక డ్రాయింగ్ మాస్టర్గా మీరు పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పిల్లలతో ఎలా మాట్లాడతారు, పిల్లల్ని ఒక క్లాసులో 50 మంది ఉంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు, అది థియరీ పార్ట్ ఉంటుంది. సో అదే దాన్ని ప్రాక్టికల్గా కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ మీరే పిల్లలు కాబట్టి, అంటే మీరు ఒక 50 మంది ఉన్నారనుకుందాం, ఆ పిల్లల్లాగా మిమ్మల్ని ట్రీట్ చేయమంటారు. ఇది డైరెక్ట్ ప్రాక్టికల్గా చూపిస్తారు. థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఇక ప్రాక్టికల్ సబ్జెక్ట్ వచ్చేసి రికార్డ్ చేయమంటారు. ఆ రికార్డు ఏంటి అనేది అన్ని వాళ్లే చెప్తారు. ఓకే, అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ రావచ్చు. మరి రికార్డు మేమే కొనుక్కోవాలా లేదంటే వాళ్ళు ఇస్తారా అంటే, ఏదైనా సరే మనీతోనే ఉంటుంది అక్కడ. ఎందుకంటే రికార్డు కొనుక్కోమంటారు, కానీ అందరి రికార్డ్స్ అన్ని ఒకలా ఉండాలి కాబట్టి అది వాళ్ళు సప్లై కూడా చేయొచ్చు. సో అది సప్లై చేస్తే రికార్డుకి మినిమం రేట్ అంటూ ఉంటుంది. అది ఎంత ఉంటుంది? మినిమం 1500 to 2000 రూపీస్ కూడా ఉండొచ్చు. రికార్డు రేట్ నేను చెప్తున్నాను. అలాగే ఇక థియరీ సబ్జెక్టు కూడా ఇస్తారు. థియరీ సబ్జెక్టు మీకు కొంతమంది ఈ థియరీ సబ్జెక్టు మీకు ఉపయోగపడుతుందని చెప్పి బుక్స్ కూడా సప్లై చేయొచ్చు. సో ఆ సప్లై చేసిన బుక్స్ మీరు కొనుక్కోవచ్చు, ఎందుకంటే మీకు ఉపయోగపడతాయి. అది మినిమం మీకు 200 రూపీస్ నుంచి 300 రూపీస్ దాకా బుక్స్ వాల్యూ ఉండొచ్చు. అటువంటి మీరు తీసుకోవచ్చు. అలాగే ఇది కాకుండా మీకు అక్కడ టీచర్స్ ఎవరన్నా మంచి టీచర్స్ మీకు ఆల్రెడీ ఉన్నవే పాతవి ఏమన్నా ఉంటే కూడా మీరు జిరాక్స్ తీసుకోండి అని చెప్పి కూడా మీకు హెల్ప్ చేయొచ్చు. పాత బుక్స్ అవి జిరాక్స్ తీసుకుని అవి చదువుకున్నా కూడా మీకు ఉపయోగపడతాయి. ఓకే, ఇది థియరీ.
ప్రాక్టికల్. ఇక ప్రాక్టికల్గా చూస్తే మనకు ప్రాక్టికల్గా మీకు ఆ రికార్డ్ అనేది తయారు చేయాలి. ఆ రికార్డులో రకరకాల సబ్జెక్ట్స్ చెప్తారు. ఆ సబ్జెక్ట్స్ ఏంటనేది రికార్డులో మీరు చేయాలి. అయితే ఇందులో చాలా సబ్జెక్ట్ వస్తుంది. సో ఈ సబ్జెక్ట్ని మీరు నేర్చుకుంటే, అందుకే టీచర్ ట్రైనింగ్కి వెళ్ళడం చాలా చాలా మంచిది. మీకు ఒక టీచర్గా ఒక మంచి అనుభవం వస్తుంది మీకు. సో ఒక టీచర్గా నేను ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాను, పరిపూర్ణంగా ఉన్నానని మీకే అనిపిస్తుంది. అందుకే వెళ్ళాలి. సో జనరల్గా టీటీసీ బయట మీకు చెప్పేది వేరు, ఇది వేరు. సో ఇది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది. అలాగే ప్రాక్టికల్ సబ్జెక్ట్ కూడా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చేసేది లోయర్ చేసిన తర్వాత టీటీసీ వెంటనే ఎందుకు పెడతారు, హయ్యర్ చేసాక కూడా చేసుకోవచ్చు కదా అని లోయరు హయ్యరు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని తర్వాత టీటీసీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నా సజెషన్ ఏంటంటే లోయర్ చేసిన వెంటనే మీరు టీటీసీకి వెళ్ళిపోయారనుకోండి, హయ్యర్ చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఎందుకంటే హయ్యర్ సబ్జెక్ట్ కూడా అందులో వచ్చేస్తుంది మీకు. చాలా మందికి ఇటువంటి విషయాలు తెలీదు. సో అందుకే ఇంకొకటి ఏంటంటే ఇందులో టైం వేస్ట్ కాదు మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లోయరు మీరు పాస్ అయిపోయారు, వెంటనే 42 days ట్రైనింగ్ టైం వచ్చేసింది, జాయిన్ అయిపోయారు, ట్రైనింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు, నోటిఫికేషన్ నవంబర్లో డిసెంబర్లో వస్తుంది, హయ్యర్ కూడా రాసేస్తారు, క్లోజ్ అయిపోయింది కదా. ఇది హ్యాపీనా మీకు? 2 years చేసి తర్వాత మళ్ళీ సమ్మర్ కోసం వెయిట్ చేయడం అనేది, లేదంటే ఎప్పుడో చూద్దాంలే అవసరమా అని అనుకోవడం. సో ఇది ఓకే. ఇక మీకు థియరీ ప్రాక్టికల్ అయితే ఎలా ఉంటుంది? సో ప్రాక్టికల్గా ఏముంటుంది అంటే అది సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది, కానీ కంప్లీట్గా మీరు డ్రాయింగ్ అయితే డ్రాయింగే ఉంటుంది. సో అంటే అక్కడ ఆర్ట్ క్రాఫ్ట్ 2 కూడా నేర్పిస్తారు. ఓన్లీ డ్రాయింగ్ అంటే ఒకటే ఉండదు, ఆర్ట్ క్రాఫ్ట్ 2 నేర్పిస్తారు. సో ఆ బుక్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ బుక్ పైన అంటే ఆ రికార్డు పైన వాళ్ళు సంతకాలు చేసి స్టాంపులు కూడా వేస్తారు. ఆ రికార్డ్ అనేది భద్రంగా మీదే కాబట్టి మీకు ఇస్తారు లాస్ట్లో. సో ఇది ప్రాసెస్. ఓకే. తర్వాత మరి దీనికి ఖర్చు ఎంత అవుతుంది? అసలు ఈ టీటీసీ 42 days ట్రైనింగ్ చేయాలంటే ఖర్చు ఎంత అవుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో లోకల్ వాళ్ళు అనుకోండి, మీరు డైలీ వెళ్ళి రావచ్చు, అది మీకు దగ్గర అవుతుంది కాబట్టి. అది దూరాన్ని నుంచి వచ్చిన వాళ్ళు దూరం, అది ఖర్చు ఉంటుంది. మినిమం టోటల్గా నేను అన్ని కలిపి చెప్తున్నాను, ప్రతిదానికి అంటే వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరు లగ్జరీగా ఖర్చు చేస్తారు, ఒక్కొక్కరు జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటారు. అది వాళ్ళ డిపెండ్ ఆన్ లైఫ్ని బట్టి, వాళ్ళ ఖర్చులను బట్టి, వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఉంటుంది. కానీ జనరల్గా ఈ కోర్సుకి అయితే మినిమం ఒక 42 days ట్రైనింగ్ వరకు మీరు అన్ని కలుపుకున్న ఒక 10,000 దాకా అవ్వచ్చు. సో అది చూసుకోండి. అంటే 10,000 వరకు అవ్వచ్చు, ఆ లోపు కూడా అవ్వచ్చు, ఇంకా కొంచెం దాటచ్చు. సో ఇది నేను యావరేజ్గా చెప్తున్నాను. కాబట్టి ఈ 42 days ట్రైనింగ్ని ఇక్కడ తెలంగాణలో అయితే ఫ్రీ ఉంది, ఆంధ్రాలో అయితే 1000 rupees పే చేయమని నోటిఫికేషన్లో ఉంది. సో ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి మీరు చేసుకోండి. మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంది, 5 సెంటర్లు ఉన్నాయి మనకు, 5 సెంటర్లో ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకోండి. సో ట్రైనింగ్ తీసుకొని పూర్తిగా 42 days ట్రైనింగ్ తీసుకొని నేర్చుకోండి. ఒక మంచి టీచర్ మాస్టర్ లాగా మీరు కూడా బయటకు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇది కంప్లీట్గా ఈ టీటీసీ ట్రైనింగు. ఇంకా దీని మీద మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే, ఇందులో ఏదైనా నేను కూడా ఏదైనా మిస్ చేసి ఉంటే మీరు కమెంట్ రూపంలో నన్ను అడగచ్చు, నేను తప్పకుండా మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.